అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మిరప నాట్ల సమయంలో మెలకువలు, వివిధ పంటల్లో చీడ పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ, తోటకలను సంతరించుకుంటున్న సీతాఫలం సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇప్పటికే ఖరీఫ్ పంటలను రైతులు దాదాపుగా విత్తుకున్నారు. నీటి వనరులు తక్కువగా ఉన్న చోట్ల వర్షాధారంగా లేదా ఆరుతడి క్రింద పంటలను సాగు చేయటం పరిపాటి. మినుము, పెసర, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, కంది వంటి పంటలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ దశలో రైతులు చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రసం పీల్చు పురుగులైన తామర పురుగులు, పేనుబంకతో పాటు అపరాల పంటల్లో మరూకా మచ్చల పురుగు, శనగపచ్చు పురుగు, పొగాకు లద్దె పురుగులను పొలంలో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు అంది వస్తాయి. చూద్దామా ఆ సస్యరక్షణ పద్ధతులేవో? ఖరీఫ్లో అధిక శాతం పంటలను వర్షాధారంగా సాగు చేస్తుంటారు. ఈ కాలంలో అడపాదడపా కురిసే వర్షాలకు పెరిగే కలుపుతో పాటుగా చీడపీడలు దిగుబడులను హరింపజేస్తాయి. ప్రధానంగా ఆరుతడి పంటలను సాగు చేసిన ప్రాంతాల్లో పైరు సున్నిత దశల్లో నీటి తడులను అందించటంతో పాటు తొలి దశ నుంచి చీడపీడల నివారణకు రైతులు సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టాలి. పైరు మొలకెత్తింది మొదలు ఆకుల నుంచి రసాన్ని పీల్చి నష్టాన్ని కలిగించేవి రసం పీల్చు పురుగులైన తామర పురుగులు, తెల్లదోమ, పేనుబంక. తామర పురుగుల తల్లి, పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు ముడతలు పడి వంకర్లు తిరుగుతాయి. నివారణకు లీటరు నీటికి 1.5 మిల్లీలీటర్ల ఫ్రిప్రోనిల్ లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు కలిపి మందులను మార్చి పిచికారీ చెయ్యాలి. పొలంలో నీలం రంగు జిగురు అట్టలను ఎకరాకు 20 చొప్పున అమర్చుకోవాలి. వీటికి తామర పురుగులు ఆకర్షించబడి అంటుకొని చనిపోతాయి. తెల్లదోమ ఆశించినప్పుడు రెక్కల పురుగులు, పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చటం వల్ల ఆకులు ముడతలు పడి క్రమేపీ ఎండి రాలిపోతాయి. ఆకులపై పసుపు, ఆకుపచ్చ రంగు మచ్చలు ఏర్పడతాయి. పైరు విత్తాక పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 20 చొప్పున అమర్చుకోవాలి. వీటికి తెల్లదోమలు ఆకర్షించబడి అంటుకొని చనిపోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉండే అంతర్వాహిక కీటక నాశనులైన డైపెన్థ్యురాన్ 1.5 గ్రాములు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు
లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పేనుబంక పిల్ల, పెద్ద పురుగులు ఆకులు, కొమ్మలు, పూత, పిందెలపై గుంపులుగా చేరి రసం పీల్చటం వల్ల ముడతలు పడి క్రమేపీ వడలిపోయి మొక్కలు గిడసబారుతాయి. ఇవి విసర్జించే తేనె వంటి జిగట పదార్థం మీద మసి తెగులు, బూజు ఆశ్రయించి ఆకులు, కాయలు నల్లగా మారుతాయి. తేమతో కూడిన చల్లటి మేఘావృతమైన వాతావరణ పరిస్థితులు వీటి వ్యాప్తికి అనుకూలం. పేనుబంక నివారణకు లీటరు నీటికి ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సోమ్ 0.2 గ్రాములు కలిపి పిచికారీ చెయ్యాలి. శనగపచ్చ పురుగు, పొగాకు, లద్దె పురుగులు విస్తృతంగా వివిధ పైర్లను ఆశించి నష్టం చేస్తాయి. వేరుశనగ, మినుము, పెసర, కంది, మిరప పైర్లలో వీటి నష్టం ఎక్కువగా ఉంటుంది. పొగాకు లద్దె పురుగు పైరు తొలిదశలో పొగాకు లద్దె పురుగు పిల్ల పురుగులు ఆకుల్లోని పచ్చదనాన్ని గీకి తినడం వల్ల ఆకులు తెల్లగా జల్లెడలుగా మారతాయి. పెద్ద పురుగులు పూత, పిందె, కాయలను తింటూ నష్టపరుస్తాయి. ఈ పురుగులు పగటివేళ మొక్కల అడుగున లేదా మట్టి పెళ్లల కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కలను ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటి నివారణకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. ఎర్ర పంటలుగా ఆముదం లేదా ప్రొద్దుతిరుగుడును ఎకరాకు 30 నుంచి 40 మొక్కలు ఉండేలా విత్తుకోవాలి. పురుగులు చిన్నగా ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయం పిచికారీ చెయ్యాలి. ఎదిగిన లార్వాలను నివారించేందుకు ఎకరాకు నోవాల్యురాన్ 200 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 40 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. చివరి దశ పురుగుల నివారణకు విషపు ఎరలను ఉపయోగించాలి. ఇందుకోసం వరి తవుడు 5 కిలోలు, బెల్లం 1/2 కిలో, మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటర్లు కలిపి తయారు చేసిన విషపు ఎరలను ఎకరా పొలంలో సాయంత్రం వేళ మొక్కల మొదళ్ల దగ్గర పడేలా చల్లుకుంటే రాత్రిపూట పురుగులు ఈ విషపు ఎరలను తిని చనిపోతాయి. పెసర, మినుము, కంది పైర్లలో మరూకా మచ్చల పురుగు నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనినే పూత పురుగు లేదా గూడు పురుగు అంటారు. గ్రుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు పూ మొగ్గల్లోకి చొచ్చుకుపోయి లేత భాగాలను తింటూ ఉంటాయి. లేత ఆకులు, పూత, పిందెలను గూడు చేసుకుని తినటం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. ఉధృతి అధికంగా ఉంటే దాదాపు 80% వరకు నష్టం కలుగుతుంది. ఈ పురుగు నివారణలో భాగంగా పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. మొగ్గ, పూత దశలో పిల్ల పురుగులు కనిపిస్తే లీటరు నీటికి క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడీకార్బ్ 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రీ నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా చీడపీడలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సకాలంలో సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చు.
మిరప సాగంటే మన తెలుగు రైతులకు మక్కువ ఎక్కువ. మిరపను సాధారణంగా ఆగస్టు మాసంలో నాటుకుంటారు. గుంటూరు, వరంగల్ జిల్లాలు మిర్చి సాగుకు పెట్టింది పేరు. మిర్చి సాగులో రైతులు సస్యరక్షణ కోసమే అధిక శాతం ఖర్చు చేస్తుంటారు. ప్రస్తుతం చాలా చోట్ల మిరప నాట్లు జరుగుతున్నాయి. మిరపను ఆశించే చీడపీడలను దృష్టిలో పెట్టుకుని రైతులు నారుమడి దశలోనూ నాట్లు వేసే సమయంలోనూ మెలకువతో వ్యవహరించాలి. నారుకుళ్ళు సోకని ఆరోగ్యకరమైన నారు నాటుకోవాలి. అలానే ఎండు తెగులు, రసం పీల్చు పురుగులు, వేరు పురుగు నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. రసం పీల్చు పురుగుల వల్ల వైరస్ తెగుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులు ముందు నుంచే శ్రద్ధ వహించాలంటూ మిరప రైతులకు సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లాం పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజని. మిరపను మనము సాలు తోటగాను మరియు నర్సరీ వేసుకుంటాము. ఇప్పుడు నారుమడిలో వేసుకుంటారు, 2 విధాలుగా వేసుకుంటూ ఉంటారు. ఓపెన్గా నారు పోసుకుంటారు, అలాగే మనకి సీడ్లింగ్స్ ప్రోట్రేల్లో వేసుకుంటూ ఉంటారు. నాట్లు మనకి అక్టోబర్ 15 నుంచి 30 తారీఖుల వరకు కూడా వేసుకోవచ్చండి. అప్పటి వరకు వేసుకుని ఆ పైన ఇంకా వేసుకున్నట్లయితే మనకి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. గత 2-3 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఈ ఎండు తెగులు, నల్లతామర పురుగులు ఎక్కువ ఇబ్బంది పెడుతున్న కారణంగా మనం ప్రధాన పొలాన్ని తయారు చేసుకునేటప్పుడు కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే ఈ ఎండు తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న రైతుల పొలాలు ఏం చేయాలంటే మనం పశువుల ఎరువుని 90 కేజీలు, అలాగే ఒక 10 కేజీలు వేపపిండి, అది ట్రైకోడర్మా పొడి 2 కేజీలు కలిపి ఒక 10 రోజుల పాటు బాగా వృద్ధిపరచనిచ్చి దాన్ని మనం ఆఖరి దుక్కులో వేసుకోవాలి. దీంతో పాటుగా మనము 200 కేజీల వేపపిండి ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే ఈ మనకి ఎండు తెగులతో పాటుగా వేరుకుళ్ళు, అట్లాగే నల్ల తామర పురుగుల యొక్క ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. వేరు పురుగుల ఉధృతి ఎక్కడైతే ఎక్కువగా కనిపిస్తుందో అలాంటి చోట మనకి ఈ కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరానికి 8 కేజీలు వేసుకొని శుభ్రంగా ఇవన్నీ కలిపి పొలాన్ని బాగా దున్ని అప్పుడు మనం మార్కర్ వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనము మన ఎత్తు నారుమళ్లలో నారు పెంచుతున్నప్పుడు ఈ నారుమళ్లలో ఉండే నారుకి ఎక్కువగా సెన్సిటివిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడినట్లయితే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడన్నా నారు పెరుగుదల తక్కువగా ఉందన్నప్పుడు 1919 అని చెప్తున్నాం కదా, దానిని మనం 2.5 గ్రాముల నుంచి 3 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. అలాగే సూక్ష్మ పోషకాల మిశ్రమం అగ్రోమిన్ మ్యాక్స్ లాంటివి అది కూడా 2 నుంచి 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నారు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. దీంతోపాటు రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఏమైనా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఫిప్రోనిల్ మందుని మనము 2 మిల్లీలీటర్ల లీటర్ నీటి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనము నారు మొక్కల్లో ఎప్పుడైనా నారు కుళ్ళు తెగులు లేకపోతే ఇంకా వేరే కుళ్ళు కనిపించినట్లయితే కనుక కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 3 గ్రాముల లీటర్ నీటికి, రిడోమిల్ అయితే 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మొదలంతా తడిచేలాగా పోసుకున్నట్లయితే కనుక మొక్కల్లో ఇటువంటి కుళ్ళు అవి రాకుండా నారు బాగా బలవంతంగా పెరుగుతుందన్నమాట. ఈ విధంగా తయారైనటువంటి 40 నుంచి 45 రోజుల మొక్కల్ని మనము ప్రధాన పొలంలో నాటేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. నారు మొక్క యొక్క వేరు పొడుగ్గా పెరుగుతూ ఉంటుంది. ఈ పొడుగ్గా పెరిగినప్పుడు ఏం చేస్తారు, నారు నాటేటప్పుడు మడత పడిపోతుంది అనమాట. ఆ తర్వాత కుంకటేరు మడత పడిపోయిన తర్వాత నాటేటప్పుడు కొద్ది రోజుల వరకు మొక్క బాగానే పెరుగుతుంది. తర్వాత అది ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. తీరా చూస్తే అందులో ఎటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఏమి ఉండవు. ఏమవుతుందంటే కుంకటేరు ఎప్పుడైతే మడత పడిపోయిందో మొక్కకి ఎటువంటి పోషకాలు అందవన్నమాట, పక్కన ఏర్లు పెరగవు. దాంతో కొద్ది రోజుల్లో ఉన్న వేర్లతో అది బలంగా పెరుగుతుంది. తర్వాత అది ఎండిపోవడం మొదలు పెడుతుంది. కనుక మనము నారు పీకినప్పుడు మొత్తం కుంకటేరు కొంతవరకు కట్ చేసుకొని యూనిఫామ్గా అన్ని వేర్లను కట్ చేసుకొని ఆ తర్వాత మనము ఈ నారు మొక్కల్ని మనము ఒక 10 లీటర్ల నీటిలో 10 గ్రాముల కార్బన్ డేజం మందును, అలాగే 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును కలిపి ఈ నారు మొక్కల్ని మనం తీసుకొచ్చి ఒక 10 నిమిషాల పాటు ఆ మందు నీళ్ళలో ముంచి వేరు మడత పడకుండా మనం నాటుకోవాలన్నమాట ప్రధాన పొలంలో. ఈ విధంగా నాటుకున్నట్లయితే కనుక మనకి చాలా వరకు నెల రోజుల్లోపు రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గి మనకి పైపాటుగా పిచికారీ చేసేటటువంటి మందులను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు అన్నమాట. అట్లాగే ఇప్పుడు మనకి 40 నుంచి 45 రోజుల నారుని మనము ప్రధాన పొలంలో వేసుకోవాలి. అట్లా కాకుండా మనకి నారు ముదిరిపోయింది, ఎక్కువ రోజులు అయిపోయింది అనుకున్నట్లయితే కనుక నారు యొక్క తలలు కత్తిరించాలి. పైన నారు తలలు కత్తిరించేసి పైన ఇమీడియట్గా మనము ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుని లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని దాన్ని పైన పిచికారీ చేసుకోవాలి తలలు కత్తిరించిన వెంబడే. ఎందుకంటే తలలు కత్తిరించగానే మనము ఆ మందు పిచికారీ చేయనట్లయితే మొక్కలకి ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇమీడియట్గా మనము బ్లైటాక్స్ మందుని పిచికారీ చేసుకోవాలి. చేసిన తర్వాత మళ్ళీ మనకి కొత్త చిగురులు అవి రావడానికి పైపాటుగా 319 కానీ అలాగే 13-045 దాన్ని 2.5 గ్రాముల నుంచి 3 గ్రాముల వరకు లీటర్ నీటిలో కలుపుకొని
పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కత్తిరించినటువంటి నారు మొక్కలు మళ్ళీ బలంగా ఏపుగా పెరుగుతాయి. ఎప్పుడు ఎకరానికి మనం మిరపని మనం 10 నుంచి 12 వేల మొక్కలు వేసుకుంటాము. వయసు అయిపోయిన మొక్కలు వేసుకునేటప్పుడు కొద్దిగా మనం ఎక్కువ మొక్కలు వేసుకున్నట్లయితే మంచిదండి. అలాంటి సమయంలో మనం 15,000 మొక్కల వరకు వాడినట్లయితే మనకి తలలు కత్తిరించిన మొక్కలు చనిపోయినా ఏదైనా కూడా మనకి ఈల్డింగ్ తగ్గకుండా ఉంటుందన్నమాట. కనుక ఈ తలలు కత్తిరించిన మొక్కలు వేసుకున్నప్పుడు పాపులేషన్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని రైతు సోదరులందరూ కూడా ఈ మిరపలో మీరు మంచి దిగుబడులు సాధిస్తారని అనుకుంటున్నాం. కేవలం శీతాకాలంలో లభించే మధుర ఫలం సీతాఫలం. ఒకప్పుడు అడవులు, పొలం గట్లు, బంజర్లకే పరిమితమైన ఈ వృక్ష సంపద మార్కెట్ గిరాకీ ఊపందుకోవడంతో ఇప్పుడు వాణిజ్య శైలిలోనూ తోట రూపును సంతరించుకుంటోంది. పండుగ వినియోగానికే కాక సీతాఫలం గుజ్జుతో ఐస్ క్రీంలు, పండ్ల రసాలు వంటి ఉప ఉత్పత్తుల జోరు కూడా పెరిగింది. సీతాఫలం వర్షాధారంగా పెరగటం, నీటి అవసరం తక్కువగా ఉండటం, చీడపీడల ఉధృతి అంతగా లేకపోవడం, సాగు సులువుగా ఉండటం, అన్ని రకాల నేలల్లో పెరగడం వంటి సానుకూలతలు ఈ తోటల సాగులో కలిసి వస్తున్నాయి. జూన్ నుంచి డిసెంబర్ మాసం వరకు సీతాఫలం నాటుకునేందుకు అనుకూలమైన సమయం. మేలైన రకాలు, నాణ్యమైన అంటు మొక్కలు ఎన్నుకొని సాగులో శాస్త్రీయతను పాటిస్తే గిరాకీకి తగ్గ రాబడిని పొందవచ్చు. నాటిన 3వ సంవత్సరానికి సీతాఫలం మొదటి ఫలసాయాన్ని అందిస్తుంది. సీతాఫలం సాగులో మెలకువలు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. సీతాఫలం మెట్ట భూముల్లో బాగా లాభదాయకంగా మనం పండించవచ్చు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆకులు ఎక్కువగా రాల్చే గుణం కలిగిన మొక్క కాబట్టి దీన్ని తేలికగా యాజమాన్యం చేసుకునే వీలుంటుంది. సీతాఫలం అనోనేసి అనే యొక్క జాతికి చెందింది. సీతాఫలంలో కూడా మనకి దొరికే రకాలు కూడా చాలా ఉన్నాయి. సీతాఫలం చూసుకున్నట్లయితే మనకి కమర్షియల్గా వాణిజ్యపరంగా సాగు చేసే రకం బాలానగర్. అయితే ఇది కొంచెం పిరమిడ్ ఆకారంలో ఉండి మనకి కళ్ళు కొంచెం పెద్దగా కనిపిస్తాయి. అయితే ఇది వాణిజ్యపరంగా బాగా సాగు చేస్తారు. కానీ ఈ పండ్లు మనకు సహజ సిద్ధంగా దొరికే ఒక పండు. కానీ ఈ మధ్య కాలంలో దీన్ని యొక్క వినియోగం ఐస్ క్రీమ్ కంపెనీస్లో అధికంగా ఉండడం వల్ల, ఈ మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల అనేక మంది రైతులు దీని సాగుకై ఎక్కువగా మగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు దీని సాగు విషయాన్ని చూసినట్లయితే మనకి మొదటి 2 సంవత్సరాలు కొంచెం మనం శ్రద్ధ వహిస్తే మిగతా మనకి ఎప్పుడైతే దిగుబడి వస్తుందో ఆ సమయం నుంచి మనం తేలికపాటి తడి కానీ ఒక స్వల్ప పోషక యాజమాన్యం చేసినట్లయితే మనం సక్సెస్ఫుల్గా లాభదాయకంగా ఈ యొక్క సీతాఫలం అనేది సాగు చేయొచ్చు. అయితే మనకి అంట్ల ద్వారా మనకి ప్రవర్ధనం జరుగుతుంది. అటువంటి ఒక మేలైన మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకొని వాటిని గుంటల్లో నాటవలసిన అవసరం ఉంటుంది. అయితే ఒక గుంటకి వచ్చేసి ఒక 10 నుంచి 15 కేజీల పశువుల ఎరువు వేసి గుంట మధ్యలో యొక్క మొక్కను నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాటిన దగ్గర నుంచి మనకి తేలికపాటి తడి ఇస్తూ ప్రతి 15 రోజులకి అవసరాన్ని బట్టి, అంటే వర్షం రాకపోతే నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎరువుల యాజమాన్యం వచ్చేసరికి మనకి ఒక్కొక్క మొక్కకి లేత మొక్కలు కాబట్టి కేవలం 50 గ్రాముల యూరియా, 50 గ్రాముల సూపర్, 50 గ్రాముల పొటాష్ తొలకరి వర్షాలప్పుడు, అలాగే అక్టోబర్ మాసంలో 2 సార్లు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరం నుంచి కాపు అనేది రావడం జరుగుతుంది. 5వ సంవత్సరం నుంచి మనకి వాణిజ్యపరంగా మంచి దిగుబడి అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆకురాల్చే గుణం ఎప్పుడు ఉంటుందంటే జనవరి నుంచి మే వరకు కూడా ఈ ఆకురాల్చే గుణం ఉంటుంది. ఈ జనవరి నుంచి మేలో ఈ యొక్క సుప్తావస్థ దశలోకి వెళ్తుంది ఆకురాల్చి. అలాంటి సమయంలో మనం ఎటువంటి యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం లేదు. అయితే మనకి సమ్మర్ షవర్స్ అంటే వేసవిలో కొంచెం జల్లులు పడ్డప్పుడు ఆకు అనేది చిగురిస్తుంది. అయితే తొలకరి వర్షాలప్పుడు ఆకు చిగురించి పెద్దగా అయిపోయి దాని తర్వాత పూత అనేది ఆరంభమై జూన్ జూలైలో ఆగస్ట్ నుంచి పిందె పట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క తొలకరి వర్షాలు స్టార్ట్ అయినప్పుడు మాత్రం మనకి ఎరువుల యాజమాన్యం స్వల్పంగా చేపట్టినట్టయితే అధిక లాభాలు పొందవచ్చు. అయితే అంటే 3 సంవత్సరాలు పైబడిన యొక్క తోటలో 250 గ్రాములు అంటే పావు కేజీ ఏదైనా కూడా యూరియా కానీ, పొటాష్ కానీ, సూపర్ కానీ ప్రతి మొక్కకి 2 సార్లు ఈ పావు కేజీని 2 భాగాలుగా చేసుకొని తొలకరి వర్షాలు వచ్చినప్పుడు ఒకసారి, అలాగే అక్టోబర్లో ఒకసారి వేసినట్లయితే ఎరువుల యాజమాన్యం సరిపోతుంది.
ఈ నీటి యాజమాన్యం కూడా చాలా సులభం. ఎందుకంటే ఇది పూత వచ్చేటప్పటికి వర్షాలు బాగా వస్తాయి కాబట్టి వర్షాలకి పూత వస్తుంది కాబట్టి నీరు ఇవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. అయితే ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు, ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి వర్షం రాని పక్షంలో కాయ ఎదుగుతున్న దశలో ఒక్క తేలికపాటి తడి ఇస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా సరిపోతుంది. అయితే ఈ బాలానగర్ వెరైటీ చూసినట్లయితే మనకి ఒక్క చెట్టుకి 80 నుంచి 100 కాయలతో ఒక ఎకరానికి చూసినట్లయితే 8 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కాయ కూడా మనకి పక్వానికి వచ్చి, అంటే మనకి మామిడిలాగా అరటిలాగా దీనికి పక్వానికి ఒక ఇథిలిన్ గ్యాస్ కానీ రైపనింగ్ ఛాంబర్స్ కానీ ఇటువంటివి ఏమీ అవసరం లేదు. సో కేవలం న్యూస్ పేపర్స్తో మాత్రం వాటిని కప్పి అలాగే ఒక క్లోజ్డ్ రూమ్స్లో వీటిని పెట్టినట్లయితే ఈ రైపనింగ్ కూడా చాలా ఈజీగా సులభంగా ఉంటుంది. ఒకప్పుడు మనకి దీంట్లో పెస్ట్ అనేవి, డిసీజెస్ అనేవి ఎటువంటి ఇవి లేవు, చీడపీడలు అనేవి లేవు. కానీ ఈ మధ్య కాలంలో మనకి పిండి నల్లి అనేది కొంచెం అధికంగా కనిపిస్తుంది. పిండి నల్లిని కూడా మనకి సహజ సిద్ధంగా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని రకాల ఆయిల్స్, అంటే పెట్రోలియంకి సంబంధించిన ఏదైనా ఆయిల్, పారాఫిన్ అనేది, అంటే పెట్రోలియం ఉత్పత్తి చేసేటప్పుడు పక్కకి ఒక బై ప్రోడక్ట్ వస్తుంది. ఆ బై ప్రోడక్ట్స్తోనే తయారు చేసిన ఒక ఆయిల్ని మనం స్ప్రే చేసుకొని నివారించుకోవచ్చు. సో అలాగే మన వేప నూనెను కూడా స్ప్రే చేసుకోవచ్చు. సో లేకపోతే అక్టోబర్ మాసంలో మనకి బాగా నీళ్లు పెట్టినట్లయితే, సో ఒక 2 రోజులు ఒక 48 గంటలు వాటర్ బాగా పెట్టినట్లయితే ఈ భూమిలో ఉండే ఒక పిండి నల్లి పిల్లలు ఏదైతే ఉన్నాయో సో అవన్నీ చంపుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క పిండి నల్లిని తినే కొన్ని మేలు చేసే పురుగులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని పెంకు పురుగులు అంటారు, మేలు చేసే పెంకు పురుగులు. సో వాటిని ఒక చెట్టుకి 10 చొప్పున విడుదల చేసినట్లయితే ఈ యొక్క తల్లి పిల్ల పురుగుల్ని తినేసి చాలా వరకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అధిక మోతాదులో మనకి పిండి నల్లి కనిపించినట్లయితే మనము అసిఫేట్ అనే మందుని 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో పండు ఈగ కూడా మనకి కనిపిస్తుంది. అంటే పక్వానికి ఒక 10-15 రోజుల ముందు ఒక పండు ఈగ అనేది లోపల ప్రవేశించి ఆ పిల్ల పురుగులు లోపల తిని నాశనం చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా లోపల ఇక పల్ప్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒక బ్రౌన్ కలర్గా మారి పంట అనేది నష్టపరుస్తుంది. ఇది అటువంటి సమయంలో మనము వేప నూనెకి సంబంధించినవి ఏవైనా స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే మిథైల్ యూజెనాల్ ట్రాప్స్ అనేవి మనం అక్కడక్కడ ఆకర్షణకు బుట్టలు పెట్టినట్లయితే సో అందులో పడి ఇక ఫ్రూట్ ఫ్లై ఏదైతే ఉందో అది పడి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ యాజమాన్యాలన్నీ పాటించి రైతాంగం మేలు పొందవలసిందిగా, లాభదాయకంగా సాగు చేయవలసిందిగా కోరుతున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్ లిమిటెడ్, ఆచార్య అంజీరంగ వ్యవసాయ వర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు లామ్ ఫామ్లో పురుగు మందుల వినియోగంపై ప్రత్యేక అవగాహన సమావేశం జరిగింది. రసాయనాలను అవసరం మేరకే వాడాలని, అధికంగా వినియోగించడం వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి నిపుణులు వివరించారు. ఇటీవల కాలంలో విదేశాలకు ఎగుమతయ్యే అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులు ఈ కారణంగానే తిరస్కారానికి గురవుతున్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో వినియోగించే రక్షక కవచ కిట్లను రైతులకు పంపిణీ చేశారు. It's a PSU under the Ministry of Chemicals and Fertilizers. Today we have organized a farmers training program on safe and judicious use of pesticides at Angru. More than 450 farmers have attended. The scientists from the Angru have teach them about how to use the pesticides safely. We've also distributed the safety kits to them so that the first of all farmers should be safe, right time, right dose, and once we are buying the pesticide you have to take the bill. All the things have been told to them in detail. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.